డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నందు భారత జాతీయ రూటర్ల దినోత్సవం ఎన్ఎస్ఎస్ అధికారి ఎస్ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ యు రమేష్ బాబు పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావులపాలెం మండల రెవెన్యూ అధికారి మృత్యుంజయరావు విచ్చేసి విద్యార్థులను ఉత్తేజించి మాట్లాడారు. ఓటు హక్కు గల ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటును వినియోగించుకోవాలని, కొత్తగా 18 సంవత్సరాలు దాటిన వారు ఓటు నమోదు చేసుకోవాలన్నారు. ఓటు వజ్రాయుధం లాంటిదని, దీనికి కుల, మత, వర్గ, ప్రాంతీయ భేదాలు చూడకుండా, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా సమర్థవంతమైన నాయకుడిని పవిత్రమైన ఓటు హక్కు ద్వారా ఎన్నుకోవాలని అన్నారు. అనంతరం విద్యార్థులతో ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. కళాశాల నుండి ఓటు హక్కుపై వివిధ నినాదాలు ఇచ్చుకుంటూ మెయిన్ రోడ్ వరకు ర్యాలీ చేర్చారు. ఈ కార్యక్రమంలో రావులపాలెం మండల డిప్యూటీ తహసీల్దార్ మూర్తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ మరియు అధ్యాపక సిబ్బంది సిద్ధార్థ, దుర్గాదేవి ప్రసాద్, స్వర్ణలత, యువరాజ్, పూజ, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ దేశం దాంతోనే ఉంటుంది తప్ప ఎదుగుదలకి అవకాశం ఇవ్వదు. ఓకే, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ అవగాహన మీరు పెంచుకుని మన అమ్మ, నాన్న, చెల్లి, అక్క, తమ్ముడు అందరికీ ప్రతి ఒక్కరికి చెప్పండి. సరైన నాయకుడిని ఎన్నుకోవాలి. డబ్బు కాదు మనకు కావాల్సింది. డబ్బు కానీ, వర్గం కానీ, ప్రాంతం కానీ, ప్రాంతీయత కానీ, లేకపోతే బిర్యానీ ప్యాకెట్ కానీ, ఇతరత ఏట్లుగా కాకుండా మంచి నాయకుడిని ఎన్నుకోవాలని చెప్పేసి ఒక అవగాహన మీరు ఎప్పుడైతే వస్తుందో, మీ యువకులు ఎప్పుడైతే మా తరాలు కాకుండా తర్వాత తరాలైనా సరే భారతదేశం అభివృద్ధి చెందాలంటే మీ తరాలైనా సరే మంచి నాయకుడిని ఎన్నుకుని మంచి పరిపాలన ఎప్పుడైతే ఇస్తారో, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే చెప్తూ ఉంటారు. రాజ్యాంగంలో రాసిన చట్టాలు కానీ, హక్కులు కానీ, బాధ్యతలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఓటు హక్కు మీద ఆధారపడి ఉంటుంది. ఒకనొక టైంలో ఈ స్త్రీకి ఓటు లేదు, ఈ స్త్రీకి ఓటు లేదు, ఎవరికి ఓటు లేదు, మన ఎవరికి ఓటు లేదు. 100 ఎకరాలు ఎవరికైతే ఉంటాయో, 50 ఎకరాలు ఎవరైతే ఉంటాయో, బాగా డబ్బునోడు ఎవరైతే ఉంటాడో వాడికే ఓటు హక్కు ఉంది. భారత రాజ్యాంగం లేనప్పుడు మహానుభావుడు, ప్రపంచ మేధావి, అది తప్పు. పుట్టిన ప్రతి ఒక్కడికి కూడా ఓటు ఉండాలి. ఉన్నవాడికి ఓటు లేకపోవడం ఏంటి, స్త్రీలకు ఓటు లేకపోవడం ఏంటి, ఉన్నవాడికి ఉండటం ఏంటి, లేనుడికి ఓటు లేకపోవడం ఏంటి, ఇది చాలా తప్పు అని చెప్పేసి మహానుభావులు ప్రపంచ రాజ్యాంగాలు అన్నీ చదివి మన రాజ్యాంగాన్ని ప్రపంచ దేశంలో పెద్ద రాజ్యాంగంగా రాసి ఆడ, మగ, కుల, మత, వర్గ ఏ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు ఉండాలని చెప్పేసి మహానుభావుడు మన రాజ్యాంగం రాసిన తర్వాత ప్రతి ఒక్కరు అక్క, చెల్లి, అమ్మ, తమ్ముడు ప్రతి ఒక్కరు కూడా ఓటేసుకుంటున్నారు. దాని అంతటికి మూల కారణం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మన రాజ్యాంగం. అది మీకు తెలుసా? మీకు ఏళ్ళు దాటిన తర్వాత నుంచి ఓటర్కి అర్హులై ఉంటారు. వారి అర్హతను ఎలా ఉపయోగించుకోవాలంటే ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా. ఒక మంచి నాయకుడు ఎన్నుకుంటే ఏం జరుగుతుంది, మన చుట్టూరు మన పరిసరాలు కానీ, మనం ఉండే ప్రదేశాలు కానీ బాగుపడతాయి. ఒక నాయకుడు ఒక కంట్రీ అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, బాగుపడేటకు ఎంతగానో కృషి చేస్తారు. సో మన వంతు కృషి చేయాల్సింది ఏంటంటే, మనకి ఓటు వేసే హక్కు ఉన్నా లేకపోయినా ఓటు వేసేవారికి కొన్ని మనకి తెలిసిన విషయాలు తెలియజేయాలి. వారికి ఓటు వేయడం వల్ల మనం అభివృద్ధి చెందుతాము. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడం ద్వారా మన నేటి భవిష్యత్తు మరియు మన పిల్లల భవిష్యత్తు కూడా, రాబోయే తరాల భవిష్యత్తు కూడా బాగుపడుతుందని చెప్పేసి తెలియజేయాలి. అంతే. థ్యాంక్ యూ. చెప్పేస్తాను. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా ఒక ఓటు ద్వారా, ఒక నాయకుడి ద్వారా మనకి విధులు, హక్కులు ఎన్నో ఉన్నాయి. ఏ నాయకుని ఎన్నుకున్నా ఆ నాయకుడు ఆ రాజ్యాంగాన్ని బట్టి ఫాలో అవ్వాలి. నిజంగా ఆనాడు ఎన్నో కులహంకారంలో, అగ్రవర్ణాలు, ఇళ్లలో చాలా విచ్ఛిన్నం చేశారు భారతదేశాన్ని. ఇప్పుడు రామారావు గారు చెప్పారు, కొంతమంది వ్యక్తులు 100 ఎకరాలు భూస్వాములు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఓటు హక్కు కావాలని చెప్పేసి, ఒక నాయకుడు అయితే ఎవరైతే డిగ్రీ, పీజీ చదువుతారో వాళ్ళకే ఓటు హక్కు కల్పించాలని చెప్పేసి ఆనాడు ఆ విధంగా చేశారు. కానీ ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారంటే, ఈ భారతదేశంలో ఎంతమంది అయితే ఉన్నారో 18 సంవత్సరాలు నిండి మహిళలు కానీ, పురుషులు కానీ ప్రతి ఒక్కరు ఎలిజిబిలిటీ అని చెప్పేసి పోరాడి మనందరికీ ఓటు హక్కుని కల్పించారు ఆ మహానుభావుడు. ఆ ఓటు హక్కుని మనం ఏం చేస్తామంటే, ఈ రోజుల్లో నిజంగా ఈ ప్రపంచంలో ఎక్కువ ఉన్న యువత మన భారతదేశం. నిజంగా ఒక ఆర్టికల్ మన అమెరికాలో ఒక ఆర్టికల్లో రాసిన ఒక అమెరికా ఆయన, చదువుకుని మూర్ఖులు ఎక్కువ ఎవరైతే ఉన్నారో భారతీయులు అని చెప్పేసి. ఎందుకంటే మనం సరైన నాయకుని ఎన్నుకోలేకపోతున్నామంట. ఒక టీవీ అమ్ముకున్న వాళ్ళని, లేకపోతే అలా రోడ్డు మీద తీసుకెళ్ళి ప్రైమ్ మినిస్టర్ గారు లేకపోతే మినిస్టర్ గారు చేస్తున్నాం. వాళ్ళు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ దేశాన్ని మొత్తం అంతా అమ్మేసుకుని ఆ ముఖ్య సంపాదించి నెక్స్ట్ ఆలగాలగా ఇచ్చేస్తారు. నిజంగా డైరెక్ట్గా చెప్తాను. ఎందుకంటే మనం తెలుసుకోవట్లేదు కాబట్టి ఇలా అయిపోతుంది. ఎప్పుడైతే మనం ప్రశ్నిస్తామో అప్పుడు ప్రతి ఒక్కరు భయపడతారు.
ఇప్పుడు మీరు ఉన్నారు మీ ఇంట్లో మీ మీ కాన్స్టిట్యూన్సీలో ఒక ఎమ్మెల్యే తప్పు చేస్తుంటే వెళ్ళి అడిగే రైట్ నీకు ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఓటు వేయలేదు కాబట్టి. నువ్వు డ్రైన్ ఎందుకు చేయట్లేదు, ఓటు ఎందుకు చేయట్లేదు, నేను ఎందుకు రక్షించామని చెప్పేసి అది యువతనే అడగాలి. ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. దానికోసం ఫస్ట్ ఓటు మనం సరైన నాయకుని వేసుకుని నగ్గించుకుని మనం ప్రశ్న చేసి రేపు వదిలి వర్క్ చేయకపోతే మనం వెళ్ళి ప్రశ్న చేసినప్పుడు వాడు భయపడతారు. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్టీఓ గారు వచ్చారు. 18 సంవత్సరాల అందరికీ మీరు స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం జాతి కులం భాష వర్గం లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలముగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.